హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో ఇడ్లీ, దోస, పూరి తిని బోర్ కొడితే కొత్తగా, హెల్తీగా, టేస్టీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా చాలా బావుంటదండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తదండి. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో చేసుకున్నా కూడా చాలా బావుంటాయండి. సాఫ్ట్‌గా, మృదువుగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా అప్పుడప్పుడు మనము హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్‌ని చేసుకొని కమ్మగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పెసరపప్పులో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట నానబెట్టుకోవాలండి. వేడి నీళ్లు వేసుకొని నానబెట్టుకుంటే అరగంటలో నానబెట్టుకోవచ్చండి. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చూడండి ఇలా మెత్తగా నానింది. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా చక్కగా వస్తుందండి. ఇలా వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పప్పును వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా పప్పు మొత్తం వేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్క ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు పైన లేయర్ అనేది కాస్త క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత విస్కర్‌తో లేదంటే స్పూన్‌తో బాగా ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి బ్రేక్‌ఫాస్ట్ అనేది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. పల్చగా ఉండొద్దు అస్సలు. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి ఇక్కడ కీరా వేసుకున్నానండి. పావు కప్పు దాకా తురిమి, పావు కప్పు దాకా క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని తినడం వల్ల హెల్త్‌కు కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఇలా బాగా అన్ని ఇంగ్రీడియంట్స్‌ని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అరుగుదల కోసం ఇక్కడ నేను పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకున్నానండి. ఇలా పప్పులో మనము ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి తినేటప్పుడు. ఇక్కడ మనము బ్రేక్‌ఫాస్ట్ ఇన్‌స్టెంట్‌గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన నిమ్మరసం ఒక టీ స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకొని చేసుకోవడం వల్ల ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి చూడండి ఫ్లఫీగా అయిపోయింది. చూస్తుంటేనే తెలుస్తుంది మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిరపకాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్నామండి. బ్రేక్‌ఫాస్ట్‌కి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్తో మనము ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 1.5 గరిటెల పిండి వేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలండి. పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాటర్ ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. ఇదే విధంగా మిగతా బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా 1 బై 1 వేసుకోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో.
ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మంట నుంచుని మాత్రమే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా అలానే ఉంటుంది. చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 ఇలా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా ఫ్లఫీగా కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో బ్యాటర్ వేసుకోవాలండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు, లేదంటే టిఫిన్ రెగ్యులర్గా చేసుకునే టిఫిన్ బోర్ కొడితే ఒక్కసారి ఇలా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా అన్ని వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా తొందరగానే అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. రెండు వైపులో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నీ ఇదే విధంగా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చట్నీ అవసరం కూడా ఉండదండి, ఒట్టిగా తిన్నా కూడా రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వచ్చినాయో. చాలా చాలా బాగుంటాయండి. 1 2తో అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.